భారతదేశంలోని తపాలా శాఖ డిజిటల్ యుగంలోకి అడుగుపెడుతూ దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో నగదు రహిత లావాదేవీలకు మార్గం సుగమం చేస్తోంది. 2025 ఆగస్టు నుంచి దేశంలోని అన్ని తపాలా కార్యాలయాల్లో యూపీఐ ఆధారిత చెల్లింపులను అమలు చేయాలని తపాలా శాఖ నిర్ణయించింది. ఈ కొత్త విధానంతో వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి పోస్టల్ సేవలకు చెల్లింపులు చేయొచ్చు. ఈ చొరవ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలతో సహా లక్షలాది మంది పోస్టాఫీస్ వినియోగదారులకు ఆధునిక, సౌకర్యవంతమైన చెల్లింపు విధానం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం పోస్టాఫీసుల్లో ఉన్న సాంకేతిక వ్యవస్థ యూపీఐ చెల్లింపులకు అనుసంధానం కాలేదు. ఈ సమస్యను అధిగమించేందుకు తపాలా శాఖ తమ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యవస్థను ఐటీ 2.0 పేరుతో అప్గ్రేడ్ చేస్తోంది. ఈ ఆధునీకరణలో భాగంగా ప్రతి లావాదేవీకి ప్రత్యేకమైన డైనమిక్ క్యూఆర్ కోడ్ను జనరేట్ అవుతుంది. ఈ డైనమిక్ క్యూఆర్ కోడ్ను వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్లలోని యూపీఐ యాప్ల ద్వారా స్కాన్ చేసి క్షణాల్లో చెల్లింపులు పూర్తి చేయొచ్చు. ఈ విధానం సాంకేతికంగా సురక్షితమైనది మాత్రమే కాకుండా వినియోగదారులకు సౌలభ్యాన్ని కూడా అందిస్తుంది. ఈ కొత్త విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ముందు తపాలా శాఖ కర్ణాటకలోని మైసూర్, బాగల్కోట్ హెడ్ పోస్టాఫీసులతో పాటు పలు చిన్న తపాలా కార్యాలయాల్లో పైలట్ ప్రాజెక్టును నిర్వహించింది. ఈ ప్రయోగంలో మెయిల్ ప్రోడక్టుల బుకింగ్ కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపులను పరీక్షించారు. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి కావడంతో దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని విస్తరించేందుకు తపాలా శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతంలో తపాలా శాఖ స్టాటిక్ క్యూఆర్ కోడ్ల ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే ప్రయత్నం చేసింది. అయితే సాంకేతిక సమస్యలు మరియు వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల కారణంగా ఆ ప్రయత్నం విజయవంతం కాలేదు. ఈ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకున్న తపాలా శాఖ ఇప్పుడు డైనమిక్ క్యూఆర్ కోడ్ విధానాన్ని ఎంచుకుంది. డైనమిక్ క్యూఆర్ కోడ్లు ప్రతి లావాదేవీకి కొత్తగా జనరేట్ అవుతాయి. దీనివల్ల మోసాలకు ఆస్కారం గణనీయంగా తగ్గనున్నాయి. ఈ సాంకేతికత సురక్షితమైంది మాత్రమే కాకుండా వినియోగదారులకు నమ్మకాన్ని కూడా కలిగిస్తుందని తపాలా శాఖ చెబుతుంది. ఈ విధానంతో పోస్టాఫీస్ సేవలు సులభతరం కానున్నాయి. పోస్టేజ్ ఛార్జీలు, పార్సల్ సేవలు, పొదుపు పథకాల డిపాజిట్లు వంటి వివిధ సేవలకు వినియోగదారులు నగదు లేకుండానే చెల్లింపులు చేయొచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటివరకు నగదు ఆధారిత లావాదేవీలపై ఆధారపడిన వారు ఈ కొత్త విధానం ద్వారా డిజిటల్ చెల్లింపుల సౌలభ్యాన్ని పొందగలరు. ప్రతిరోజు పోస్టాఫీసులను సందర్శించే లక్షలాది మందికి ఈ సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ విధానం ద్వారా పోస్టాఫీసులు దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత విస్తరించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.